ఉండాలా లేదా ఒక సిస్టమ్ ఉండాలి అన్నటువంటి ఒక మైనార్టీ గాని బీసీ గాని ఉండాలి అన్న ఎస్సీ ఎస్టీ కంపల్సరీ ఉంటారు ఆటోమేటిక్ పార్లమెంట్ అతను ఒక ఫార్ములా పెట్టుకున్నాడు అంతే. అంటే ప్రతి సెగ్మెంట్ లో బీసీ గాని మైనార్టీ గాని బీసీ మైనార్టీలో ఎవరో ఒకళ్ళు ఉండాలి ఎస్సీ ఎస్టీ కాకుండా. ఇందులో చూసుకున్నప్పుడు నరసరావుపేట ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం రెడ్లే వచ్చారు, ఓసీలే వచ్చారు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? అప్పుడు వాస్తవంగా శ్రీకృష్ణదేవరాయలని కంటిన్యూ చేయమని చెప్పేసి అడిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మొత్తం ఓసీకి ఇచ్చేసేసి ఇంకా అసలు సామాజిక సమీకరణం ఏంటి అని చెప్పి యాదవ్ని తీసుకొచ్చి ఇచ్చాడు. అక్కడున్న అనిల్ కుమార్ యాదవ్ సామాజిక సమీకరణాలు రీచ్ అది కరెక్ట్. అదే సందర్భంలో నెల్లూరులో ఏమైంది? ప్రశాంతి రెడ్డి ఎవరైతే వేమిరెడ్డి భార్యకి సీట్ అడిగారు, మొత్తం రెడ్లకి ఇస్తే అక్కడ ప్రాబ్లము అని చెప్పి మైనార్టీకి ఇచ్చాడు అక్కడ అసెంబ్లీ సీటు. మైనార్టీ ఆ మైనార్టీ ఆ నియోజకవర్గంలో 20,000 ఓట్లే ఉంటాయి, కానీ ఒక మైనార్టీకి సీట్ ఇచ్చాడు అతను. ఓడతాడని తెలిసినా ఇచ్చాడు. ఇప్పుడు మీకు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ బై ఎలక్షన్ లోనే ఓడిపోయారు. 18 అసెంబ్లీ స్థానాల్లో